ముందు సబ్జెక్ట్ మాట్లాడండి. మీ దగ్గర నేర్చుకునే స్థితిలో ఎవరు లేరు ఇక్కడ. మీరు చెప్తున్న అసలు అసలు లేదు. మేము మీ భాగవతాలు చూస్తే దరిద్రం అనిపిస్తుంది. మీ వైసీపీ వాళ్ళు భాగవతాలు మీరు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి అర్హత ఉందా? వరద ప్రాంతాల్లోకి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటే నాయకులు అయిపోరండి. శేఖర్ రెడ్డి గారు వరద ప్రాంతాల్లోకి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటే నాయకులు ఎవరు? ప్రజల పక్షాన నిలబడితే నాయకులు అవుతారు. ఈ రోజు మీ నాయకులు ఎవరైనా ప్రజల పక్షాన వరదల్లో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఉన్నారండి? ఒక పాల ప్యాకెట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? కనీసం ఒక సంతృప్తి వాళ్ళు ఉన్నారా? ప్రజల కోసం ఓట్లు పంపిస్తున్న వాళ్ళు ఉన్నారా? ప్రజల యోగక్షేమాన్ని కలుపుకున్న వాళ్ళు ఉన్నారా? ఒక 2-3 సెల్ఫీలు ఎక్కువ ₹1 ఇస్తానని చెప్పి వెళ్ళిపోయి పారిపోయేవారు సీఎంలు అయిపోరు, ఎమ్మెల్యేలు అయిపోరండి. వైసీపీ వాళ్ళు చెప్పి తెలుసుకునే స్థితి వాళ్ళు ఏపీలో ప్రభుత్వం లేదు, ఆ కార్యవర్గం లేదు. కీర్తన గారు, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఆనంద్ సార్ గారు మాట్లాడిన తర్వాత మీరే రెస్పాండ్ అవుతుంది. కానీ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇద్దరు మాట్లాడుతుంటే వాయిస్ రావట్లేదు, మళ్ళీ వాయిస్ రావట్లేదు, వాయిస్ ఏదో డౌన్ చేసేసారని మళ్ళీ అవో కామెంట్స్. అరే వినండి. కార్యక్రమాలు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అన్నం ఎందుకు, మా చేత పవన్ కళ్యాణ్ గారిని పదిప్పించడం ఓకే ఎవరైనా అనొద్దండి. డిబేట్ సాగిద్దాం, సబ్జెక్ట్ మీద వెళ్దాం. శేఖర్ ఒక విషయం ఏంటంటే, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతుంటే వాయిస్ డౌన్ అవుతుంది. అది మళ్ళీ ఏదో తగ్గించారంటారు. ఆ కాంట్రవర్సీలు వద్దు, మీ టైం మీరు తీసుకోండి, మీరు ఫింగర్ రైజ్ చేయండి, నేను అవకాశం ఇస్తాను ఎవరికైనా సరే. అదే పద్ధతి. ఆనంద్ సాగర్ గారు చెప్పండి సార్. ఆనంద్ సార్ గారు, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్యటనలో భాగంగా ఆయన బయట వినండి. బయట వినిన తర్వాత మీరు రెస్పాండ్ అవుతారు. కానీ శేఖర్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాల మీద కూడా మీరు రెస్పాండ్ అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? ఎన్నికలప్పుడు ఏమన్నాడు? తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు? ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? చంద్రన్న వస్తాడు, 20,000 ఇస్తాడు. జగన్ అయితే 13,500 కదా, 20,000 ఇస్తాడు. అదే చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు? నీకు 15,000 చిట్టి తల్లి ఇట్రామ్మా, ఇట్రా తల్లి, ఇటు దగ్గరకు వచ్చాయి, ఇటు నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. నెక్స్ట్ బైట్ ప్లే చేయండి. ఇవి కూడా వాస్తవాలు. మీ